హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎవ్రీ ఇయర్ మా అబ్బాయి ఎట్లా అయితే వాళ్ళ నాన్నకి ఫాదర్స్ డేకి సర్ప్రైజ్ చేస్తాడో అలానే సర్ప్రైజ్ చేశాడు ఫ్రెండ్స్. ఫాదర్స్ అందరికీ వీడియో చూస్తున్న ప్రతి ఫాదర్కి కూడా హ్యాపీ ఫాదర్స్ డే. మా అబ్బాయి ఏం గిఫ్ట్ ఇచ్చాడో మీరే చూసేయండి ఫ్రెండ్స్. వాడి సర్ప్రైజ్ ఇచ్చినట్టే వాళ్ళ నాన్నకి కూడా వాడికి సర్ప్రైజ్ ఇచ్చారు. కూల్ కేక్ తీసుకొచ్చాడు. ఆ కేక్ వాడి కోసం తీసుకొచ్చారు. అలాగే ఎవ్రీ ఇయర్ గిఫ్ట్తో పాటు ఒక ఫుడ్ ఐటెం చేస్తాడు. అలానే ఈ ఇయర్ కూడా ఫుడ్ ఐటెం చేశాడు. అది ఏంటో మీరు చూసేయండి, వాడే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. చెప్పు. హాయ్ గైస్, నా పేరే పునీత్ ఆదిత్య సునీత రన్ చేస్తున్న సునీత వాళ్ళ కొడుకుని. ఈరోజు ఫాదర్స్ డే కాబట్టి ఎంత నైట్ అయినా నాకు వీడియో చేస్తున్నా కానీ మా నాన్న కోసం ఈ 5 years బ్రెడ్ కేక్ చేద్దామని అనుకున్నా. ఎలాగో నాకు ఫ్రీగానే ఉంది కదా రేపటిదాకా అని యూట్యూబ్ వీడియో కూడా చేద్దామని అనుకున్నాను. ఇదంతా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఏమో 4 pieces ఆఫ్ బ్రెడ్, ఈ సైడ్స్ క్రస్ట్ కట్ చేసింది, 2 ఓరియో ప్యాకెట్లు, క్రీమ్ తీసేసింది, ఒక గ్లాస్ వాటర్, ఒక గ్లాస్ మిల్క్, పౌడర్ షుగర్. ఓకే ఫ్రెండ్స్. సో గైస్, ఫస్ట్ ఏమో ఈ ఓరియో బిస్కెట్లు సపరేట్ చేసాం కదా, ఇవేమో చేతులతోటి ఇలా క్రష్ చేయాలి. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదిత్య సునీత. ప్లీజ్ గైస్. ఇంకా చాలా ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఇదంతా స్కిప్ చేసేద్దాం ఈ పార్ట్ ఒక 1 second. సో ఓకే గైస్, మొదలు పెడదాం. ఈ ఓరియో బిస్కెట్లలో 2-3 tablespoons ఆఫ్ మిల్క్ వేసాక ఒక స్మూత్ పేస్ట్ లాగా మిక్స్ చేద్దాం. ఓకే గైస్, మనం ఈ క్రీమ్ తీసుకుని 2-3 tablespoons ఆఫ్ మిల్క్ వేసి జస్ట్ ఇలా కలపాలి. ఒక టేబుల్ స్పూన్ పౌడర్ షుగర్ కూడా వేయాలి.
సో గైస్ ఇలా వచ్చాక ఈ షుగర్ పౌడర్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ చాలు. ఈ పౌడర్ వేసుకుని మిక్స్ చేయాలి బాగా. సో గైస్ కొంచెం ఇలా అయ్యాక బాగుంటుంది. తర్వాత ఏమో షుగర్ సిరప్ కోసం ఫస్ట్ ఏమో 1/2 కప్ ఆఫ్ వాటర్ వేసి చాలు చాలు. తర్వాత ఏమో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్. తర్వాత ఏమో మిక్స్ చేయాలి. సో గైస్ ఇలా మిక్స్ చేశాక కొంచెం బాగుంటుంది. ఓకే గైస్, సో ఇప్పుడు అదంతా అయిపోయాక కొంచెం ఓరియో మిక్స్చర్ ఇలా వేసి దానిపైన ఒక పీస్ ఆఫ్ బ్రెడ్ పెట్టాలి. ఆ బ్రెడ్ పెట్టాక కొంచెం షుగర్ సిరప్ ఇలా వేయాలి. వేసి మిక్స్ చేశాక ఈ క్రీమ్ యాక్చువల్లీ ఆప్షనల్, డెకరేషన్ కోసం వాడచ్చు, కానీ టేస్ట్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఈ క్రీమ్ కూడా వేసుకుందాం. వేసుకున్నాక మళ్ళీ ఓరియో వేయాలి లైక్ వైజ్. సో గైస్ ఇలా రాసుకున్నాక మళ్ళీ ఇంకో పీస్ ఆఫ్ బ్రెడ్ వేసుకుని మళ్ళీ షుగర్ సిరప్ వేసుకోవాలి. ఇది కొంచెం దగ్గరగా పెట్టుకోవాలి. ఇది వేసుకున్నాక క్రీమ్, ఇది కూడా ఒక దగ్గరగా పెట్టుకున్నాం. క్రీమ్ వేసుకున్నాక ఓరియో. ఓకే, బ్రెడ్, syrup, cream. Oreo. ఓకే ఫ్రెండ్స్, ఇది లాస్ట్ బ్రెడ్ పెట్టుకుని షుగర్ సిరప్ క్రీమ్ చాలు. ఓరియో మొత్తం బ్రషింగ్ చేయాలి. జస్ట్ ఇలా చేశాక ఇక్కడ మొత్తం ఇలా చేశాక ఈ సైడ్స్ కూడా కవర్ చేయాలి. నాకు అది అంతగా రాదు, సో ఈ పార్ట్ స్కిప్ చేస్తున్నాను. సో గైస్ ఇదంతా ఇలా చేసుకున్నాక జస్ట్ ఒక చిన్న చాక్లెట్ బార్ తీసుకుని ఈ టైప్ ఆఫ్ ఉండలు చేసుకుని ఒక హార్ట్ షేప్లో పెట్టుకోవాలి. కొంచెం పెద్దగా వచ్చింది కానీ పర్లేదులే.
జస్ట్ లైక్ దిస్ ఇలా చేయాలి. దీని మీద క్రీమ్ వేసుకుంటారో వేసుకోరో అది మీ ఇష్టం. నేను పర్సనల్గా మా నాన్నకి షుగర్ అంటే మా నాన్నకి షుగర్ అంటే బాగా ఇష్టం కాబట్టి క్రీమ్ వేస్తున్నాను కొంచెం, దానికి కొంచెమే. జస్ట్ లైక్ దిస్ ఇలా వేసాక కొద్దిసేపు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టండి ఫ్రెండ్స్, కొంచెం హార్డ్ అవుద్ది. నేను హాఫ్, నాన్న హాఫ్. అదే ఐఎమ్ ఆన్ కమింగ్ ఫాదర్ నౌ. మంచిగా కట్ చేయండి. హ్యాపీ ఫాదర్స్ డే టు యూ, హ్యాపీ ఫాదర్స్ డే టు యూ, హ్యాపీ ఫాదర్స్ డే టు యూ డియర్ నాన్న, హ్యాపీ ఫాదర్స్ డే టు యూ. ఈ ముక్క తీసుకుంటున్నాను. వావ్, ఇట్స్ వెరీ నైస్. It's a 5 chocolate cake. It's very nice. My son brought it for me. Happy Father's Day, Nana. నువ్వు కూడా చిన్నది తీసుకుని పెట్టు నాన్నకి, ఆ పక్కన కట్ చేసి ఇది తీసే. అంత పెద్దదా? పెట్టు. Happy Father's Day, Nana. చిన్నది నా. ఓకే, అది ఇచ్చే, ఇది ఇచ్చే. నేను వీడియోలో పడినా. హ్యాపీ ఫాదర్స్ డే. I will record. Go. నేను వెళ్దాం వద్దు. I will. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి, అది లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.